కాలినడకన రెక్కీ చేసుడు లేదు, బండ్ల మీద రెక్కీ చేసుడు లేదు, కార్లలో తిరిగి ఎవరింట్లో ఎన్ని పైసలు దాచుకున్నారనేది చూసుడు లేదు. అంతకు మించి బ్యాంకుల దగ్గరికి పోవులు లేదు. ఏ బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయని తెలుసుకున్నాడు అంతకంటే ఏం లేదు. కంప్యూటర్ ముంగట పెట్టుకుంటున్నారు, ఫోన్లు పట్టుకుంటున్నారు, లింకులు పంపించి మొత్తం దోసుకుంటున్నారు. అదే సైబర్ నేరగాళ్ళు. విషయం అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మేం పోలీసులం, నీ ఖాతాలకు హవాలా సొమ్ము వచ్చింది, నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని గజ్జును వణికియబోయిన సైబర్ నేరగాళ్లకు గట్టిగా ధమ్కి ఇచ్చి అసలు పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఇగో ఈ విశ్వనాథం తాత కాకినాడలో ఉంటాడు, రిటైర్డ్ ఉద్యోగట. నెట్ ఆన్ చేసుకొని ఏదో యూట్యూబ్ లో పాటలు వింటున్న తాతకు సడన్ గా ఫోన్ వచ్చిందట. ఇక అటే ఇంకా ఏమైందో తాత చెప్తాడు. ఈనుండ్రి. చెప్పే తాత, అసలు వాళ్ళేమన్నారు, నువ్వేం చేసినావు? ఒక వీడియో కాల్ వచ్చింది, అందులో డిజిటల్ అరెస్ట్ అయ్యావని చెప్పి వీడియోలో బెదిరించడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ గుర్తుకు వచ్చి నేను ఇమీడియట్ గా అక్కడున్న సిఐ గారికి నా పరిస్థితిని వివరించి రిపోర్ట్ చేసినాను. అయితే మొన్ననే కాకినాడ పోలీసులు పెట్టిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కు పోయిన ఈ తాతకు ఇంతల్నే ఈ ఫోన్ వచ్చుడు. ఆ గోషిగాళ్ళు ఈ నడమనే ఫోన్ చేయడం తాతకు గుర్తు రావడంతోని వాళ్ళ పప్పులు ఉడకకుండా చేసి కాకిలకు కంప్లైంట్ చేసిండు. మీకు కూడా గిసోంటి ఫోన్లు వస్తే ఏం చేయన్నో పోలీసారు ఏందో చెప్తున్నాడు. ఈనుండ్రి. ఆ విధంగా వీడియో కాల్ చేసి బెదిరించినప్పుడు ఎవరు కూడా భయపడకుండా 112 కి ఫోన్ చేస్తే మా పోలీసు వారు ఇమీడియట్ గా అడ్రస్ అవుతారు. లేదా అంత టైం లేకపోయిన పక్షంలో మీరు పోలీస్ స్టేషన్ కైనా రావచ్చు. లేదా 1930 ఫోన్ చేసినా సరే మీ అకౌంట్ లో డబ్బులు ఒకవేళ అందులో వెళ్ళిపోతే ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఇన్న రానులా ఇదట అసలు ముచ్చట. బ్యాంక్ లో డబ్బులు పడ్డాయని పోలీసులు అసలే ఫోన్ చేయరు. ఆగమాగంగా కంగారు పడి వాళ్ళకు పిన్ నెంబర్లు పాస్వర్డ్లు చెప్పకుండ్రి. సరేనా? ఏమంటున్నావు? కానీ తాత, నువ్వు మామూలోడివి కాదు పో.